ఆచి చికెన్ మసాలా. తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ఎలుగుబంటి సంచారం స్థానికంగా కలకలం రేపింది. వినాయక స్వామి ఆలయం సమీపంలో ఎలుగుబంటిని చూసిన వాహనదారులు భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. గతంలో ఇదే ప్రాంతంలో చిరుతపులి కనిపించడంతో అడవి జంతువుల సంచారంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న టీటీడీ సిబ్బంది వెంటనే అప్రమత్తమై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. గత నెలలో కూడా తిరుమల బాలగంగమ్మ ఆలయం వద్ద 2 ఎలుగుబంట్లు కనిపించాయి. వినాయక స్వామి ఆలయం వద్ద గతంలో చిరుతపులి కనిపించడంతో స్థానికులు భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. తరచుగా అడవి జంతువులు సంచరిస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోకి వెళ్లినప్పుడు భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఎలుగుబంటి గాని చిరుతపులి కానీ కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ఎలుగుబంటి సంచారం స్థానికంగా కలకలం రేపింది. వినాయక స్వామి ఆలయం సమీపంలో ఎలుగుబంటిని చూసిన వాహనదారులు భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. గతంలో ఇదే ప్రాంతంలో చిరుతపులి కనిపించడంతో అడవి జంతువుల సంచారంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న టీటీడీ సిబ్బంది వెంటనే అప్రమత్తమై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. గత నెలలో కూడా తిరుమల బాలగంగమ్మ ఆలయం వద్ద 2 ఎలుగుబంట్లు కనిపించాయి. వినాయక స్వామి ఆలయం వద్ద గతంలో చిరుతపులి కనిపించడంతో స్థానికులు భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. తరచుగా అడవి జంతువులు సంచరిస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోకి వెళ్లినప్పుడు భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఎలుగుబంటి కానీ చిరుతపులి కానీ కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ. వెరీ గుడ్ మార్నింగ్ అనిష. తిరుమలలో రెండో ఘాట్ రోడ్ లో అంటే అప్పు ఘాట్ రోడ్ లో అయితే మాత్రం నిన్న రాత్రి ఎలుగుబంటి అయితే ఒక ఘాట్ రోడ్ లో అయితే తారసపడింది. ఇక ఘాట్ రోడ్ లో ప్రయాణించేటువంటి భక్తులంతా కూడా ఒక ఎలుగుబంటిని చూసి భయాందోళనకు అయితే గురయ్యారు. సాధారణంగా అయితే మాత్రం ఒక అటవీ ప్రాంతం దట్టంగా ఉండేటువంటి అటవీ ప్రాంతంలో నుంచి ఒక వన్యమృగాలు అయితే రావడం అయితే జరుగుతూ ఉంటది. ఒక ఘాట్ రోడ్ లో అయితే ఇప్పుడు కూడా ఒక చిరుతపులులు గాని లేదా ఒక ఎలుగుబంట్లు గాని సాధారణంగా కనిపించేటువంటి పరిణామంలో టీటీడీ అధికారులు వాటిని అదుపు చేయడానికి అయితే మాత్రం పెట్రోలింగ్ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. కాకపోతే నిన్న రాత్రి అయితే మాత్రం ఒక ఎలుగుబంటి అయితే ఒక వినాయకుడి గుడి దగ్గర పక్కన ఉన్నటువంటి వినాయకుడి గుడి దగ్గర అయితే మాత్రం అంటే అలిపిరి టోల్ గేట్ నుంచి దాదాపుగా 1.5 కిలోమీటర్ల దూరంలో అయితే ఒక ఎలుగుబంటి అయితే తారసపడింది. దాంట్లో ఒక వాహనదారులంతా కూడా భయాందోళన చెంది వెంటనే టీటీడీ అధికారులకి అయితే సమాచారం అయితే అందించారు. ఇక సమాచారం అందుకున్నటువంటి టీటీడీ అధికారులు వెంటనే కూడా అక్కడికి సైరన్స్ తో పాటుగా వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఎలుగుబంటిని కూడా అడవిలోకి పంపించేటువంటి ప్రయత్నాలు అయితే చేశారు. దీంతో టీటీడీ అధికారులు అయితే మాత్రం ఒక చిరుతపులు కనిపించినా లేదా ఇటువంటి వన్యమృగాలు ఏవైనా కనిపించినా కూడా వెంటనే టీటీడీ అధికారులకు అయితే సమాచారం అందించాలి. అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి షాప్స్ గాని లేదా వాహనదారులు కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అనేసి అయితే మాత్రం టీటీడీ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఇదే కాకుండా గతంలో చూసుకుంటే అదే ప్రాంతంలో చిరుతపులు కూడా వచ్చినటువంటి దాఖలాలు అయితే ఉన్నాయి. గతంలో అయితే మాత్రం ఘాట్ రోడ్ నుంచి నడుచుకుంటా వెళ్లి పిట్టగోడ మీద కూడా చిరుతపులు అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. అదే ప్రదేశంలో అంటే వినాయకుడి గుడి దగ్గర నుంచి ఒక 100 మీటర్లు అటు ఇటుగా ఉన్నటువంటి ప్రాంతాలను మాత్రమే ఒక ఎలుగుబంటి కానీ చిరుతపులు కూడా సంచారం అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇవంతా కూడా శేషాచల అటవీ మార్గం అటువైపు జూ పార్క్ కి వెళ్లేటువంటి దారి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు కాబట్టి అటువైపుగా ఈ యొక్క వన్యమృగాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా కూడా ఉంటుందనేసి అయితే టీటీడీ అధికారులు ఇదివరకు అక్కడ పెన్షన్ కూడా వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దాన్ని దాటుకొని ఈ యొక్క ఎలుగుబంటి ఎలా వచ్చిందని కూడా టీటీడీ అధికారులు అయితే పర్యవేక్షిస్తా ఉన్నారు. సో అదే కాకుండా తిరుమలలో చూసుకుంటే కూడా గత నెలలో అయితే మాత్రం ఒక గంగమ్మ గుడి దగ్గర కూడా 2 ఎలుగుబంట్లు కూడా కనిపించాయి. దీంతో స్థానికంగా ఉన్నటువంటి బాలానగర్ లో గాని
అటువైపు వచ్చినటువంటి డి టైప్ లో ఉన్నటువంటి స్థానికులు కూడా వాటిని చూసి టీటీడీ అధికారులకు కూడా సమాచారం అయితే అందించారు. సో దీనికోసం ప్రత్యేకంగా టీటీడీకి సంబంధించినటువంటి అటవీ శాఖ అధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి కూడా పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక వన్యమృగాల నుంచి అలాగే ఒక ఎలుగుబంటు, చిరుతపులులు భక్తుల మీద దాడి చేయకుండా ఉండేందుకు తగినన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే రాత్రి వచ్చినటువంటి పరిస్థితి అంటే చాలా రోజుల తర్వాత ఎలుగుబంటి అయితే కనిపించడంతో భక్తులు కూడా కొద్దిగా పానిక్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఘాట్ రోడ్డుకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి వాహనదారులను కూడా ఆ ఒక ఎలుగుబంటిని పంపించేంత వరకు దాదాపుగా 1-1.5 గంట వరకు కూడా ఒక ఘాట్ రోడ్డును కూడా తాత్కాలికంగా కూడా మూసేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాగే ఆ ఒక దారులకు సంబంధించి కూడా ఒక ఎలుగుబంటి మాత్రమే వచ్చిందా లేదా చిరుతపులులు ఉన్నటువంటి ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా అని కూడా టీటీడీ అధికారులు కూడా పరిశీలించారు. దీంతో ఆ ఒక ఎలుగుబంటిని అడవిలోకి పంపించేసిన తర్వాత అయితే మాత్రం ప్రయాణికులను కూడా ఘాట్ రోడ్ నుంచి తిరుమలకి అయితే పంపించారు. రెండవ ఘాట్ రోడ్ అంటే తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళేటువంటి ఘాట్ రోడ్ ని రెండవ ఘాట్ రోడ్ గా పిలుస్తారు. ఆ రెండవ ఘాట్ రోడ్ లోని ఎక్కువగా యొక్క వన్యమృగాలు అయితే కనిపించడం అయితే కనిపిస్తా ఉంటాయి. సో దానికోసం అయితే మాత్రం టీటీడీ అలాగే అటవీ శాఖ అధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు నడకదారులకు సంబంధించి చూసుకుంటే కూడా నడకదారులో అయితే గతంలో చూసుకుంటే చిరుతపులులు కూడా సంచారం అలాగే ఒక చిరుతపులి దాడి చేసినటువంటి ఘటనలు అయితే ఉన్నాయి కాబట్టి వాటి కోసం టీటీడీ అధికారులు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలతో పాటుగా ఒక టైమింగ్స్ ను కూడా మార్చినటువంటి పరిస్థితి ఉంది. సో దాంతో ఒక నడకదారులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులు తిరుమలకి అయితే చేరుకునే విధంగా ఉంటారు. ఒక ఘాట్ రోడ్డుకి సంబంధించి మాత్రమే ఒక వన్యమృగాలు వచ్చినప్పుడు భక్తులు కూడా అప్రమత్తంగా ఉండాలనేసి అయితే చూస్తున్నారు. ఇక 2 వీలర్ లో వెళ్ళేటువంటి భక్తులు అయితే మాత్రం జాగ్రత్త వహించాలి. ఎందుకంటే వాళ్ళపైన దాడి చేసినటువంటి ఘటనలు అయితే కూడా ఇదివరకు అయితే జరిగాయి. సో దానికోసం 2 వీలర్ లో వెళ్ళేటువంటి భక్తులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అటువంటి సిచ్యువేషన్స్ ఏవైనా వస్తే కూడా వాటిని టీటీడీ అధికారులకు వెంటనే కూడా టోల్ ఫ్రీ నంబర్లకు కానీ లేదా దగ్గర ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులకు కూడా సమాచారం అయితే ఇవ్వాలనేసి అయితే చెప్తా ఉన్నారు. దీంతో రాత్రి జరిగినటువంటి ఘటనతో అప్రమత్తమైనటువంటి అటవీ శాఖ టీటీడీ అధికారులు అయితే మాత్రం వినాయకుడి గుడి దగ్గర నుంచి ఆ ఒక దగ్గరున్నటువంటి ప్రాంతాలన్నీ కూడా అన్ని పరిశీలించిన తర్వాతనే భక్తులను కూడా తిరుమలకి అయితే అనుమతించడం కూడా జరిగింది. దీంతో ఇప్పుడు వచ్చేటువంటి భక్తులకు అందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడు సాఫీగా అయితే ప్రయాణాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. అదే కాకుండా తిరుమలకు సంబంధించి చూసుకుంటే ఒక వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ కూడా పెరిగిన నేపథ్యంలోనే యొక్క భక్తులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ యొక్క వన్యమృగాల నుంచి భక్తులకు ఎటువంటి అపాయం లేకుండా ఉండేందుకు చూసేదానికి ప్రత్యేకంగా పెట్రోలింగ్ కూడా నిర్వహిస్తున్నాం అనేసి అయితే విజిలెన్స్ అధికారులు టీటీడీ అధికారులు కూడా తెలిపినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.